హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, గొప్పవాడానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి యొక్క సాయంకాల సమయంలో ప్రభావ ఈ సన్నిధిలో కూడుకొని ఇంతవరకు ప్రభావ పాటలలోను ఆరాధనలోనూ మీ ఉండి నేను నడిపించినందుకు వందనాలు, స్తోత్రం. మరి ముఖ్యమైనటువంటి సమయంలో మేము ఉన్నాము తండ్రి. మరి ఈ సమయంలో ప్రభావ నీ వాక్యాన్ని నేను నేర్చుకోవాలని ఆశించాలని ఎదురు చూస్తున్నాను. మరి ఏ మాటల ద్వారా అయితే తండ్రి మాతో మాట్లాడాలని ఎలా ఎదురు చూస్తున్నాం, ఆ మాటలనైనా మాకు నేర్పించండి ప్రభావ. మేమందరము చక్కగా తండ్రి వాక్యాన్ని విని తండ్రి గ్రహించుటకు సహాయమును దయచేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రశ్న వాళ్ళందరినీ అడగాలని అనుకుంటున్నాను. మరి విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదా? విగ్రహారాధన బాగా ఆలోచన చేసి చెప్పండి. విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు, అవునా? మరి వాక్య భాగంలోకి వెళ్ళే ముందు 3 ప్రశ్నలు నేను వేస్తాను వాక్యానికి సంబంధించి. మరి ఆ 3 ప్రశ్నలను మనము చక్కగా ధ్యానం చేసుకుంటూ వాక్యాన్ని అందులో నుంచి వెతుకుతున్నాం, సరేనా? మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో చూసుకుందాం. రెండవదిగా వచ్చేసి చవిసారము లేనటువంటి భోజనం. మూడవదిగా వచ్చేసి దేవుడైన యెహోవా ఒక విగ్రహాన్ని తయారు చేయమని మోషేకి ఎందుకు చెప్పాడు? దేవుడైన యెహోవా ఒక విగ్రహాన్ని తయారు చేయమని మోషేకి ఎందుకు చెప్పాడు? ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ప్రియులారా. మరి మనమైతే క్లియర్గా అనుకుంటున్నాం కదా, విగ్రహారాధన చేయకూడదు కదా, విగ్రహారాధన అయితే చేయకూడదు. కానీ నేను చెప్పినటువంటి ఈ యొక్క 3 పాయింట్లలో ఒక పాయింట్ ఏముంది? దేవుడే మోషేకి చెప్పినట్లుగా ఒక పాయింట్ చెప్పినాడు. మరి ఎందుకు ఆ మాట చెప్పినాడు, ఏ సందర్భంలో ఆ యొక్క జరిగిన కాన్వర్జేషన్ జరిగింది అన్న విషయము వాక్యంలో మనము చూసుకుందాం ప్రియులారా. సంఖ్యాకాండం ప్రియులారా, 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము. వారు ఎదోము దేశమును చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లారు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. వారు ఎదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుంచి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఎవరి గురించి ఈ మాటలు చెప్పబడుతున్నాయంటే ఇజ్రాయెల్ ప్రజల నుండి ఈ మాటలు చెప్పబడుచు ఉన్నాయి. జాగ్రత్తగా విందాం. ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు విడిపించాడు కదా. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించిన తర్వాత వారు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అప్పట్లో మనకులాగా బైకులు లేవు, కార్లు లేవు, సిటీ బస్సులు లేవు కదా. ఎడారిలో వారు ఏమవుతున్నారంట? నడుచుకుంటూ వస్తూ ఉన్నారు కదా. ఇంతకీ నేను అంశం పేరు చెప్పినానా? చెప్పలేదా? అరణ్యంలో మోషే ఎత్తిన ఇత్తడి సర్పము దేనికి సాదృశ్యము? అంశం పేరు రాసుకోండి. అరణ్యములో మోషే ఎత్తిన ఇత్తడి సర్పము దేనికి సాదృశ్యము? అయితే ఇశ్రాయేలు ప్రజలు మార్గాయాసము చేత సొమ్మసిల్లిపోయి ఉన్నారంట. ఏమండి, ఇక్కడ నుండి మనము మెయిన్ రోడ్ మీదకి నడుచుకుంటూ వెళ్తే ఏమవుతుందండి? ఆయాసం వస్తుంది కదా. ఇక్కడ నుంచి కనీసము 1/2 కిలోమీటర్ కూడా అవుతుంది, కొన్ని మీటర్స్ అంతే కదా. కానీ అంత దూరం నుంచి వారు ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు కదా. అందుకు మార్గాయాసము చేత వారికి ఏమైనారంట? సొమ్మసిల్లిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
మార్గాయాసము నడిచి 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 విసుగొందిపోయారు. విసుగొందిపోయి వారు ఏమైపోయినారంట, అలసిపోయి ఉన్నారు. అలసిపోయి ఈ అలసటలో నుండి ఏమొస్తుంది, కోపం వస్తుంది. మొదటి పాయింట్ ఏం చెప్పాను, పూర్తిగా చెప్పాను. ఇజ్రాయెల్ ప్రజలకు కోపం ఎందుకు వచ్చింది అంటే వారు నడిచి 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 వారు మార్గాయాసం చేత సొమ్మసిల్లిపోయి ఉన్నారంట. సొమ్మసిల్లిపోవడంతో వారికి కోపం వచ్చిందంట. మరి కోపం వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారో చూద్దాం. తర్వాత కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నమును మాకు అసహ్యమైనదనిది. చాలు చూడండి, ప్రజలంతా ఏమంటున్నారంట, దేవునికి మోషేకును ఎలా ఉన్నారంట, విరోధముగా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో మనమందరము దేవునికి విరోధములుగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మన ఆలోచనను బట్టి, మన మాటను బట్టి, మన చూపును బట్టి కదా, అనేకమైనటువంటి విషయాలలో మనము విరోధముగా దేవునికి ఉన్నాం. ఇక్కడ మోషేకిని అలాగే దేవునికి విరోధముగా ఉన్నారంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఈ యొక్క ప్రజలు విరోధముగా ఉండి ఏమంటున్నారంటే, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఈ అరణ్యంలో చంపడానికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చి ఉన్నారా? ఏమండి, దేవుడు నిజంగా చంపేవాడే అయితే ఆ 10 తెగుళ్ళలోనే ఏదో ఒక తెగులు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మీదకి పంపించేవాడు కదా. కానీ ప్రతి తెగులును కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల యొక్క గృహాన్ని దాటి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎప్పుడో చచ్చిపోవాల్సిన వారేదో మంచివారనో, వారేదో గొప్పవారనో, వారేదో ఆ భవిష్యత్తులో దేవుడితో తోడుగా ఉంటారనో కాదు, కానీ దేవుడు వారిని ప్రేమించాడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడు. కానీ ఈ యొక్క కృతజ్ఞత అనేది ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసినారంట, మర్చిపోయారు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసినారంట, మర్చిపోయినారు. అందుకే దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడుతున్నారు. విరోధం అంటే రివర్స్ అయిపోయినారు, గొడవకు వెళ్తూ ఉన్నారు. మరి వీరు ఎక్కడ ఉన్నారు? లోకానుసారమైనటువంటి జీవితంలో పడిపోయే స్థితిలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఈ అరణ్యంలో మమ్మల్ని చచ్చుటకు తీసుకొని వచ్చి ఉన్నావా అని మాట్లాడుచూ ఉన్నారు. ఎంత ఘోరమైనటువంటి మాటలు చూడండి, ఎంత భయంకరమైనటువంటి మాటలు చూడండి. నిజంగా అలాంటి ఉద్దేశం దేవునికి ఉందంటారా? లేదు కదా. మరి యొక్క సత్యాన్ని మీరు గ్రహించలేకపోయినారు. ఈరోజు మనము కూడా చాలా సందర్భాలలో ఏదైనా సమస్య వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వెంటనే ఈ రోగము నన్ను నాశనం చేయడానికే వచ్చింది కదా, ఈ యొక్క కష్టము నన్ను బలహీనపరచడానికే వచ్చింది. మనకు వచ్చే కష్టాలు మనల్ని బలపరచడానికే తప్ప మనల్ని బలహీనపరచడానికి కాదు. మరి ఈ యొక్క సత్యాన్ని ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ మర్చిపోయి ఉన్నారు. అందుకే దేవునికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, 2వ పాయింట్లోకి వెళ్తూ ఉన్నాము. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, చవిచారము లేనటువంటి భోజనము. చవిచారము లేనటువంటి భోజనము. ఏంటి చవిచారము లేనటువంటి భోజనం అంటే? దేవదూతలు తినేటటువంటి ఆహారం. ఏంటంటే దేవదూతలు తినేటటువంటి ఆహారము? మన్నా కదా. మన్నా అనేది దేవదూతలు తినే ఆహారము. వారికి నోటికి రుచికరంగా లేదంట, నోటికి రుచికరంగా లేదంట. ఈ చవిచారము లేనటువంటి యొక్క భోజనం మాకు అసహ్యముగా ఉంది. ఈరోజు దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు మనకి ఇస్తూ ఉంటే ఆ ఆశీర్వాదాలు మనకు ఎక్కువైనా అనేసి విర్రవీగిపోతూ ఉంటాయి కదా. లేనటువంటి భోజనము మాకు అసహ్యముగా ఉన్నది అంటే ఆ యొక్క ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఆ యొక్క ఆహారం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది ఆహారం? ఎవరైనా చూస్తారంటే తిన్నవారు మాత్రమే చూశారు, మనకైతే తెలియదు. కానీ ఎలా ఉంటుంది అన్న విషయం మాత్రము
వాక్యంలో రాయబడి ఉన్నది. ఎలా ఉంటుందంటే కొత్తిమీర గింజలు ఉంటాయి కదండి. కొత్తిమీర గింజలు అంటే ఏంటి ఎవరికన్నా తెలుసా? ధనియాలు కదా. కొత్తిమీర గింజల వల్లే ఈ యొక్క మన్నా అనేది ఉంటుందంట. కొత్తిమీర గింజల వల్లే ఈ యొక్క మన్నా ఉంటుందంట. అంత శ్రేష్టమైనటువంటి ఆహారం దేవుడు ఇస్తూ ఉంటే ఆ ఆహారంను అసహించుకుంటున్నారండి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు. ఆ యొక్క ఆహారం ఏం చేస్తున్నారంట? అసహించుకుంటున్నారు. మరి దేవుడు ఇంకా ఊరుకుంటాడా చెప్పండి? ఇంత విరోధముగా దేవుడు ప్రేమించేటటువంటి మోషేకి అలాగే ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఇలా చూద్దాం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. చూడండి, తాపకరములైనటువంటి సర్పములను దేవుడైన యెహోవా ప్రజలలోనికి పంపించి ఉన్నాడు. తాపకరములైనటువంటి అంటే భయంకరమైనటువంటి విషము, భయంకరమైనటువంటి విషముతో కూడినటువంటి ఆ యొక్క పాములను ప్రజలలోనికి పంపి ఉన్నాడు. మరి ఆ భయంకరమైనటువంటి విషముతో కూడినటువంటి పాములు ఏ ఒక్కరిని వదలలేదండి. దొరికినట్టు కరిచేసింది. దొరికినట్టు కరిచేయండి. ఎందుకు? వీళ్ళందరూ దేవునికి విరోధముగా మాట్లాడి ఉన్నారు. వీరందరూ దేవునికి విరోధముగా మాట్లాడి ఉన్నారు. కాబట్టి తాపకరమైనటువంటి సర్పమును ప్రజలలోనికి తీసుకొని వచ్చినారు. తర్వాత అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయేది. చూడండి, ఎంతగా ప్రేమించాడండి ఇశ్రాయేలు ప్రజల దేవుడు. ఎంతగా ప్రేమిస్తే వారంత విరోధంగా మాట్లాడుతున్నారు. దేవునికి మరి కోపం రాదా? ఈరోజు మన విషయంలో కూడా అంతే. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు మనల్ని, కానీ మన అతిక్రమ క్రియలను బట్టి మనం దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నాము. ఆలోచన చేద్దాం ప్రియులారా. అయితే తాపకరమైనటువంటి ఈ యొక్క సర్పములు కరవగానే వెంటనే ఇశ్రాయేలు ప్రజలు కరిచినట్టు చనిపోతూ ఉన్నారంట. ఎంతమంది? ఒకరు ఇద్దరు కాదండి, అనేక మంది చనిపోయి ఉన్నారంట. అనేక మంది చనిపోయి ఉన్నారు. కాబట్టి ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనేది. చాలు. చూడండి, అప్పుడు వారికి ఏమంటారంటే జ్ఞానోదయం అయిందంట. ఇశ్రాయేలు ప్రజలు దెబ్బ పడితే కానీ మాట వినర్రా అంటారు కదా. అట్లే దేవుడి దెబ్బ రుచి చూసిన తర్వాత ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు మరలా జ్ఞానోదయం అయింది. అప్పుడు మోషే దగ్గరికి వచ్చి, ఇదిగో మోషే, నీకును దేవునికి విరోధముగా మేము ప్రవర్తించి ఉన్నాము. ఇదిగో మేము నీ దగ్గరికి వచ్చి మా యొక్క తప్పును ఒప్పుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ పాములన్నింటినీ తీసివేయండి. నువ్వు యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయని బ్రతిమాలుకుంటూ ఉన్నారు. ముందుండదు, దెబ్బ పడితేనే ఏదైనా మాట వింటారు. సరే, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుకో. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చాలండి. ఇక్కడ మోషే ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రజల కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మోషే ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మనము ఆయనను ఆశ్రయిస్తామో ఆయన మన యొక్క సహాయం అనేది మనకు ఉంటుంది. ఈ తాపకరమైనటువంటి పాములను, ఈ యొక్క సర్పాలను మా నుండి తీసివేయి మోషే, నువ్వు ప్రార్థన చేయనగానే వెంటనే మోషే ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన ప్రార్థన చేయగా చూడండి, మరలా చదవండి అన్నమాట. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైనటువంటి సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. ఒక ప్రతిమను చేయించు, అది పాము ఆకారంలో ఉండాలి. దానిని ఏం చేయాలంటే నువ్వు ఒక స్తంభము మీద పెట్టించుము.
తాపడి ప్రతి వాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. ఇప్పుడు ఎవరైతే కనిపించుకొని ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఆ యొక్క సర్పాన్ని చూస్తే వినా బ్రతుకుతారు అనేసి ఒక సొల్యూషన్ అనేది దేవుడు మోషేకి ఇచ్చి ఉన్నారు. అయితే వెంటనే మోషే ఆ యొక్క సర్పమును చేయించాడు. మనం అనుకో దాని వైపు చూసి బ్రతుకును అని మోషేకి సెలవిచ్చును. కాబట్టి మోషే ఇత్తడి సర్పము వంటి ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పము కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి జాగ్రత్తగా ఆలోచించారు. ఎప్పుడైతే ఆ యొక్క సర్పాన్ని నిదానించి చూస్తూ ఉన్నారో అప్పుడు వీరు బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మూడో పాయింట్ వచ్చేసిందండి. ఏంటి మూడో పాయింట్? ఎందుకు విగ్రహాన్ని చేయమని చెప్పాడు అంటే వీరు చేసినటువంటి పాపమును బట్టి వారికి ఆ పాపములన్నింటినీ వారి దగ్గరికి పంపించి ఉన్నాడు. మరి విరుగుడు కావాలి కదా, విరుగుడు కావడానికి ఆ యొక్క సర్పాన్ని ఆ యొక్క ప్రతిమను మరలా చేయమని చెప్తున్నాడు. అయితే అది అక్కడి వరకు మాత్రమే ప్రియ, అక్కడి వరకు మాత్రమే. మరి ఎక్కడే కానీ దానిని ఆరాధన చేయాలని గాను దానికి పూజలు చేయాలని గాను ఎక్కడే కానీ బైబిల్లో లేదు. జాగ్రత్తగా ఆలోచించారు. నిదానించి చూస్తూ ఉన్నారంట. కరవబడినటువంటి ప్రతివాడు ఆ యొక్క ఇత్తడి సర్పం యొక్క స్తంభంలో నిదానించి చూస్తూ ఉన్నాడు. ఎందుకు నిదానించి చూడాలి? ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు కదా. ఆయన ఎప్పుడైతే నిదానించి చూస్తున్నారో ఆ యొక్క కరవబడినటువంటి వారిలో విషం అనేది ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది, విషం పోతుంది. కరవబడినటువంటి ప్రతివాడు బ్రతుకుతూ ఉన్నాడు. కరవబడినటువంటి ప్రతివాడు బ్రతుకుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి ఈ యొక్క ప్రతిమలో అంత శక్తి ఉందంటారా? ఈ యొక్క విగ్రహంలో అంత శక్తి ఉందంటారా? కాదు. కానీ దేవుడే వీరిని స్వస్థపరిచాడు, దేవుడే వీరిని బాగు చేశాడు. మనం ఆలోచన చేయాలి. నేను అవివేకముతో మాట్లాడినటువంటి మాటలను బట్టే కదా ఈ యొక్క శాపము నా మీద కూర్చుంది. నేను ఆలోచన లేకుండా చేసినటువంటి ప్రవర్తనను బట్టే కదా ఈ యొక్క పాపము నా మీద కూర్చుంది, ఈ యొక్క శిక్ష నా మీద కూర్చుంది అని పశ్చాత్తాపము వారిలో ఎప్పుడైతే కలిగిందో వెంటనే వారు బ్రతకడము ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఇంతకీ మన కాన్సెప్ట్ ఏంటండి? అదేనా? మరి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాడు, లేక 3 పాయింట్లు చెప్పినారు కదా. మరి దేనికి సాదృశ్యం అనే విషయాన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త అండి, యోహాను సువార్త పిల్ల 3వ అధ్యాయం 13వ వచనం. చదవండి. చాలు. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి మాటను మనం చూస్తున్నాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ఇత్తడి సర్పము ఎలాగూ ఎత్తబడి ఉన్నదో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తమై ఆ యొక్క సిలువ మాను మీద ఎత్తబడి ఉన్నాడు.
జాగ్రత్తగా ఆలోచించాం. మన పాపములను బట్టి, మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి, మన యొక్క ఏమంటారు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు మన కొరకు సిలువ మాను మీద మరణించి ఉన్నాడు. ఎందుకో తెలుసా? రూట్ వేయడానికి. పరలోకానికి ఇక్కడికి కనెక్షన్ యేసుక్రీస్తు ప్రభువు. పరలోకానికి ఇక్కడికి ఇక్కడ ఉన్న వారికి కనెక్షన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళలేము. డైరెక్ట్గా తండ్రి దగ్గరికి మనం వెళ్ళలేము. తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడాలి. ఆయన యొక్క రక్షణలో మనము ఉండాలి. మన పాప క్షమాపణ అనేది మనకు ఉండాలి. మన హృదయం అనేది పరిశుద్ధంగా ఉండాలి. మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఇవేమి లేకుండా నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానండి, 10,000 కానిపిస్తానండి నెల నెల, లేకపోతే చర్చి పనులన్నీ నేనే చేస్తానండి, ఎన్ని చేసినా ఏమి ఇచ్చినా దేవుడు స్వీకరించు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడితే తప్ప, ఆయనే నిజమైన దేవుడని నువ్వు ఒప్పుకుంటే తప్ప, నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి మెస్సయ్య ఈయనే అని మనము గ్రహిస్తే తప్ప తండ్రి దగ్గరికి మనము చేరలేము. ఆ రోజు అరణ్యములో ఎంతోమంది నశించిపోయి ఉన్నారు కదా, ఎంతోమంది ప్రాణాలు విడిచి ఉన్నారు, ఎంతోమంది ఆ యొక్క విషయాన్ని వారి యొక్క శరీరంలో ఉంచుకొని ఈరోజు పాపం అనే విషయం మనలో ఉందండి. పాపం అనేటటువంటి స్వభావము మనలో ఉంది. చిన్న ఉదాహరణ చెప్తాం. పాము ఒక సంవత్సరానికి దాని యొక్క చర్మం ఉంటుంది, సంవత్సరానికి 7 సార్లు మార్చుకుంటారు, అంటే 7 సార్లు తీసివేస్తారు. కానీ దాని తలలో ఉండేటటువంటి విషయాన్ని ఒక్కసారి కూడా తీసేయాలి. ఈరోజు మనిషి కూడా అంతే. పైకి ఎన్ని రంగులు మార్చుకున్నా, ఎన్ని రూపాలు వేసుకొని తిరుగుతున్నా హృదయం అనేది మారలేదు. హృదయంలో దేవునికి చోటు అనేది ఇవ్వలేదు. వీళ్ళ జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు మోషే ఎత్తిన ఇత్తడి సర్పము దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు మరణించి ఉన్నారు. ఆ యొక్క ఇత్తడి సర్పం దగ్గరికి వెళ్ళి, ఆ యొక్క స్తంభం దగ్గరికి వెళ్ళి నిదానించి చూస్తూ ఉన్నారంట ప్రజలు. నిదానించి చూసిన వాడు బ్రతుకుతూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఎలా చూడాలంట? నిదానించి చూడాలి. నిదానించి చూస్తే ఏమవుతుందో తెలుసా? మనలో మనం చేసినటువంటి పాపములు మనకు గుర్తుకొస్తాయి. మనం చేసినటువంటి అతిక్రమములు మనకు జ్ఞాపకం వస్తాయి. నా కొరకే కదా ఆయన యొక్క సిలువ మాను మీద మరణిస్తున్నాడు, నేను చేసినటువంటి పాపముల నిమిత్తమే కదా ఆయన బలి అవుతున్నాడు అనే ఒక పశ్చాత్తాపము మనకు కలుగుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. విశ్వసించే ప్రతి వాడు, మనమందరము ఆయనను విశ్వసించామంటే మనమందరికీ నిత్య జీవం అనేది కన్ఫామ్ అయిపోతుంది. అల్ప విశ్వాసం ఉండకూడదు. అల్ప విశ్వాస యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. అది ఎలా సాధ్యం అంటే నిత్యము ప్రార్థనలో ఉండడం, నిత్యము దేవుడితో సహవాసం చేయడం బట్టి, నిత్యము బైబిల్ చదవడం కూడా. ఒకసారి ఆలోచన చేయండి, మన స్నేహితులు ఎలా ఉన్నారో, వారి ప్రవర్తన ఎలా ఉందో ఆలోచన చేసుకోండి. సంఘంలో ఎలా ఉన్నాము, ఇంటి దగ్గర ఎలా ఉన్నాము, ఆఫీస్లో ఎలా ఉన్నాము, మన జీవితం ఎలా ఉంది పరిశీలన చేసుకోండి. ఇది సహోదరి సహోదరులారా, ఈరోజు నిదానించి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినప్పుడు మనకు రక్షణ వస్తుంది, మనకు విడుదల వస్తుంది, పాపం నుండి విడుదల వస్తుందండి. అంతేగాని విగ్రహాన్ని పూజ చేయాలనో ఆరాధన చేయాలనో కానే కాదు సహోదరి సహోదరులారా. ఇంతకీ ఆ విగ్రహం ఏమైంది? అన్నీ అయిపోయినాయి. 3 పాయింట్లకు మనము సమాధానాన్ని వెతుక్కుందాము. ఇంతకీ ఆ విగ్రహం ఏమైంది చూసుకొని మనం ముగించుకుందాం. 2వ రాజులు అండి, 2వ రాజులు 18వ అధ్యాయం
మొదటి 8 వచనాలు. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం రెండో రాజులు అండి 18లో చదవండి. చాలండి, ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ హిజ్కియా యొక్క కాలంలో చూడండి, మోషే కాలం నుండి హిజ్కియా కాలానికి చాలా గ్యాప్ ఉంది కదా, చాలా గ్యాప్ ఉంది. అయితే హిజ్కియా యొక్క కాలంలో ఉన్నత స్థలములను కొట్టివేసి ఉన్నాడు. ఉన్నత స్థలము ఏంటా? ఉన్నత స్థలం, ఉన్నత స్థలములు అంటే ఎక్కడుంటాయండి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఉన్నత స్థలములు ఎప్పుడు పైనే ఉంటాయి, కొండల మీదనే ఉంటాయి. ఉన్నత స్థలం, కొండల మీదనే ఉన్నత స్థలం అంటే ఎవరో వాళ్ళ గురించి చెప్తున్నారు. ఉన్నత స్థలములను ఆ యొక్క హిజ్కియా పడగొట్టేశాడు. మొత్తం ఆ యొక్క రాజ్యంలో ఎలాంటి విగ్రహారాధన ఉండకూడదు అనేసి అన్నింటినీ పడగొట్టేసినాడు. అలాగే ఏం చేసినాడు? 4వ వచనం ఒకసారి చదవండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయించు వచ్చి ఉంది. చాలు చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీలు ఎంత మూర్ఖులో చూడండి పిల్ల. ఇశ్రాయేలీలు ఎంత మూర్ఖమైనటువంటి జనాంగమో మనకు మరలా అర్థమైంది. దేవుడు అంతగా వారిని విడిపించాడు, ప్రతిసారి వారిని తప్పిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ మరలా హిజ్కియా కాలం వరకు ఆ యొక్క విగ్రహానికి ధూపము వేస్తూ వస్తున్నారంట. ఆ యొక్క విగ్రహానికి ఏం చేస్తున్నారంట? ధూపము వేస్తూ పూజలు చేస్తూ వస్తున్నారు. ఇదే మనిషికి ఉంటున్నటువంటి అలవాటు. అందుకే దేవుడు అక్కడ స్వస్థత జరిగింది, ఇది దేవుని వలనే జరిగిందని కదా అని వారు గ్రహించలేదు. కానీ అక్కడ నుండి ప్రయాణమై కానాకు వచ్చేటప్పుడు ఆ యొక్క విగ్రహాన్ని మోసుకొచ్చుకున్నారు. ఆ యొక్క విగ్రహాన్ని మోసుకొచ్చుకొని ఉన్నత స్థలముల మీద పెట్టి ఉన్నారంట. దానికి ధూపము వేస్తూ ఉన్నారంట. దానికి ఒక మంచి పేరు ఒకటి పెట్టుకున్నారు చూడండి. ఏంటంట? నెహుష్టాను అనే ఒక పేరు పెట్టుకున్నారంట. ఎవరు చెప్పారండి? అపవాది ఎంత ప్రభావితం చేస్తుందో చూడండి పిల్లలు. నెహుష్టాను అనే ఒక పేరు పెట్టుకొని దానికి పూజలు చేస్తూ ఉంటే హిజ్కియా కనుగొన్నాడు. దావీదు యొక్క మార్గంలో నడిచినటువంటి ఇతను కనుగొని ఇది సరైనటువంటి మార్గం కాదు కదా. ఆయన టార్గెట్ ఏం చేశాడంటే విగ్రహారాధన అనేది ఉండకూడదు అనేసి ఉన్నత స్థలములన్నింటినీ పడగొట్టేశాడు. ఆ యొక్క విగ్రహాలన్నింటినీ పగలగొట్టేశాడు. ఆ పగలగొట్టే క్రమంలో అరణ్యంలో మోషే ఎత్తినటువంటి ఇత్తడి సర్పమైనటువంటి ఆ యొక్క నెహుష్టాను అనే విగ్రహాన్ని కూడా చిన్నాభిన్నం చేశాడు, ముక్కలు చేసి పెట్టింది. దేనిని ప్రేమిస్తూ ఉన్నాం, దేని వైపు ఎదురు చూస్తూ ఉన్నాం? మనకు సహాయం చేసేది దేవుడు. దేవుణ్ణి మాత్రమే ప్రేమించాడు. అరణ్యంలో మోషే ఎత్తిన ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యము అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినట్లయితే మనకు రక్షణ, విడుదల, విమోచన, నిత్య జీవము మనకు వస్తుంది. అంతే.
యేసుక్రీస్తు ప్రభువానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఈ యొక్క నిహుష్ట కూడా మాకు ప్రాముఖ్యమే అన్నాం అనుకోండి, మన జీవితం కూడా చిన్న భిన్నమైపోతుంది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపచేయగాక. ఆమేన్.